అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షెడ్యూల్డ్ క్యాస్ట్లో చదివేటువంటి విద్యార్థుల కోసము ఉన్నత చదువులు చదవాలి, వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పథకం తీసుకొచ్చింది శ్రేష్ఠ పథకం. అయితే ఈ పథకం ద్వారా ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులకి దేశవ్యాప్తంగా ముందుగా ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ వచ్చినటువంటి ఆప్షనల్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో మంచి పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఉన్నత చదువుల కోసం అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఆ బాధ్యత ఆ పథకం కింద చేస్తారు. కానీ చదివినటువంటి విద్యార్థులకి నాన్ లోకల్ అనేటువంటి స్థానికంగా అంటే ఆ రాష్ట్రాల్లో ఏ ఏ స్థానిక రాష్ట్రాలు అయితే ఉన్నారో ఆ రాష్ట్రాలకు వచ్చి పై చదువులకు వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగాలకు అర్హత సాధించాలి అంటే మాత్రం నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తున్నటువంటి సమస్య ఈరోజు పేరెంట్స్కి పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఏర్పడింది. అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు శ్రేష్ఠ పథకం ఏంది, ఎందుకోసం ఇది పెట్టారు, ఏం జరుగుతుంది? సార్, వాస్తవంగా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. కేంద్ర సామాజిక సాధికారత అభివృద్ధి పథకం కింద తీసుకొచ్చింది. దాంతోపాటుగా కేంద్ర హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్మడిగా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉన్నతమైన ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా విద్యార్థులను 9th ఇంటర్ చదివే వాళ్ళ కోసం జాతీయ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలలో, అన్ని ప్రైవేట్ సిబిఎస్ఈ పాఠశాలల్లో, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి పాఠశాలల్లో సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఈ పథకం తీసుకురావడం 2022 నుండి తెస్తే ప్రతి సంవత్సరం 3,000 మంది విద్యార్థులు బయటికి వస్తున్నారు. 2022 నుండి ఇప్పటిదాకా వస్తున్నటువంటి విద్యార్థులకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 20, తెలంగాణలో జీవో నెంబర్ 33 తీసుకురావడం వల్ల నాన్ లోకల్స్ అని ఒక మెలిక పెట్టారు. అదేంటంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆ జీవో ఉద్దేశమే అది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 9th 10th క్లాస్ అవుట్ ఆఫ్ స్టేట్ ఏ ఒక్క సంవత్సరం బయట చదివినా వీళ్ళు నాన్ లోకల్గా అవుతున్నారు. ఈ నాన్ లోకల్గా అవడం వలన మాకు కేంద్రంలో ప్రవేశపెట్టిన మా హక్కు లాంటి ఈ పథకాన్ని ఈ స్టేట్లోకి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 33 జీవో నెంబర్ 20 వలన నాన్ లోకల్స్ కావడం వల్ల మాకు ఇంజనీరింగు లేదా ఎంబీబీఎస్ లాంటి ఉన్నతమైన విద్యల్లో విద్యా అవకాశాన్ని కోల్పోతున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం ఇంజనీరింగ్లో 2 కౌన్సిలింగ్ సీట్లు అలాట్ చేయడం జరిగింది. ఆ 2 కౌన్సిలింగ్ సీట్లలో మా పిల్లలకంటే శ్రేష్ఠ పథకం ద్వారా ఎన్నిక కాబడిన పిల్లల్ని నాన్ లోకల్గా పరిగణించడం వల్ల సీట్లు కోల్పోయే పరిస్థితి అయిపోయింది. కోల్పోయినారు కూడా. ఈ లెక్కలో ఇప్పుడు ఎంబీబీఎస్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగింది, సీట్లు అలాట్ చేసినారు. ఇక్కడ కూడా మా పిల్లలు అన్యాయం అయిపోయినారు. ఇక్కడ మా బాధ అంతా ఏంటంటే జీవోలు ఇష్యూ చేసే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండదా? మా బిడ్డల అభివృద్ధి కోసం ఇచ్చిన ఈ పథకాన్ని ఎక్కడో ఏదో ఒక అనవసరమైన చిన్న చిన్న మిస్టేక్స్ వలన మా బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తారా? మేము అనుకుంటున్నాం ఈ పథకం మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా పిల్లలు మంచి మంచి ఉన్నత విద్యలు చదువుతారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలలో మేము చూసుకోగలుగుతామని మేము ఎంత ఆశించుకొని ఉంటే ఈ అనాలోచిత నిర్ణయం వలన ఈ ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, మా పిల్లల భవిష్యత్తుని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా పిల్లల జీవితాలను నాశనం చేసినారని చెప్పొచ్చు. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రి కోర్టులకు వెళ్ళాలి, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలంటే మేము మా జాతిలోనే అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అని తెచ్చిన ఈ పథకాన్ని హైకోర్టుకి వెళ్తేనే నీ హక్కులను మేము నిలబెడతాము, లేదు సుప్రీంకోర్టు పోతేనే మీకు స్థానికత వర్తింపజేస్తామని అంటే మాకు అస్తోమత లేదు. ఓన్లీ ఏపీలోనే ఉందా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉందా? పక్క రాష్ట్రాల్లో అమలవుతుంది అనుకుంటున్నా, తెలంగాణలో బహుశా. తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 33 తీసుకురావడం వలన అక్కడి విద్యార్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జీవో నెంబర్ 33ని సస్పెండ్ చేస్తూ మీరు స్థానికతను వర్తింపజేయండి అని చెప్పారు. కేవలం ఈ జీవో నెంబర్ 20 ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉన్నది, దేశవ్యాప్తంలో ఏ రాష్ట్రంలో లేదు. మా పిల్లలు అన్ని రాష్ట్రాల్లో చదువుతున్నారు, ఢిల్లీ మొదలుకొని తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో చదువుతున్నారు. ఇలాంటి పిల్లల్ని స్థానికత వర్తింపజేయకపోతే మా పిల్లలు భవిష్యత్తులో ఉన్నత విద్యలు, టెక్నికల్ విద్యలు అభ్యసించలేరు, నిరుద్యోగులుగా మారుతారు. సమాజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. గతానికి ఇప్పటికీ సరైన పరిస్థితులే అంటే అవే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయిలు కానీ మీ పిల్లలు అక్కడ ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? మా బాబుకి గుజరాత్లోని సూరత్ జిల్లాలో
శ్రేష్ఠ కింద సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ చేయించాము. మా బాబుకి శ్రేష్ఠలో 178 ర్యాంక్ వచ్చింది. మంచి టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ సంతోషంతో సెంట్రల్ గవర్నమెంట్ మంచి పథకం పెట్టిందనే ఉద్దేశంతో మేము సూరత్లో జాయిన్ చేయించాము, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కూల్లో. ఈరోజు ఇంటర్మీడియట్ తర్వాత మీరు నాన్ లోకల్ అని చెప్తే మా బాబుది గోలు నీట్ సాధించాలని, అలాంటి ఆశతో మా బాబుని అక్కడ జాయిన్ చేపిస్తే ఈరోజు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నాన్ లోకల్ మీ బాబు అంటే మేము ఎక్కడి నుంచి మేము ఆ బాబుని ప్రైవేట్లో చదివించే స్తోమత మాకు లేదు. ఒక్కొక్క సీటుకి ₹1,00,00,000 పెట్టే స్తోమత లేదు. మా బతికేదే కష్టం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో అట్టడుగులో ఉన్న ఎస్సీ విద్యార్థుల కోసం పథకం ప్రవేశపెట్టి ఈరోజు అదే ప్రభుత్వం పెట్టిన ఆ పథకం కింద చదివిన పిల్లలు ఈ రాష్ట్రంలో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాన్ లోకల్గా ప్రకటిస్తే మేము ఎట్లా దాన్ని ఇబ్బంది పడాల్సింది. అంటే ఎస్సీల్లో ఉన్నటువంటి నాణ్యమైన విద్య చదువుకున్నటువంటి క్వాలిటీ మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది, కానీ వాళ్ళని ఉన్నత విద్యకు పంపించకుండా వాళ్ళకి ద్రోహం చేస్తుంది గవర్నమెంట్. దాన్ని ఎంత వీలైతే 2022 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 2000 ఈ 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 3,000 సీట్లు కేటాయిస్తుంది శ్రేష్ఠ తరపున. ఈ 3,000 మంది అంటే 9,000 మంది ఎస్సీ విద్యార్థులు ఈ శ్రేష్ఠ కింద చదువుకొని బయటకు వస్తే వాళ్ళందరూ నాన్ లోకల్ కింద అలాట్ అయితే మేము వాళ్ళని ఉన్నత విద్యకి మేము ప్రమోట్ చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకం కింద చదివిన ఆ పిల్లలకి ఈ స్థానిక కోటాలో ఉన్న ఎగ్జంప్షన్ ఇచ్చి మినహాయింపు ఇచ్చి వీళ్ళని లోకల్గా పరిగణించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు నాన్ లోకల్ అనేసి మీ పిల్లలు అక్కడ చదివచ్చారని చెప్తున్నారు కదా. అవును సార్. మీరు కానీ మీ పూర్వీకులు కానీ వేరే రాష్ట్రాల నుంచి ఏమైనా వలస వచ్చారా? లేదు సార్, మేము మా పూర్వీకుల నుంచి మేము ఇక్కడ చదువుకుంటూనే ఉన్నాం సార్. మా పిల్లలు మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉండే వాళ్ళం. మమ్మల్ని నాన్ లోకల్ చేస్తే మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎక్కడ ఏ స్టేట్ నుంచి కానీ ఎక్కడ వలస వచ్చింది లేదు సార్. వందల సంవత్సరాల నుంచి ఈ జిల్లాలోనే, కర్నూలు జిల్లాలోనే ఉన్నాము, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కానీ మా పిల్లల్ని ఈరోజు నాన్ లోకల్ అంటే డబ్బున్న వాళ్ళైతే ₹1,00,00,000 పెట్టి చదివించగలరు. కానీ మేము బతకడానికే అత్యంత పేదరికంలో పుట్టిన మమ్మల్ని ఏదో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకం కింద మా పిల్లల్ని చదివించుకుంటే ఈరోజు నాన్ లోకల్ అంటే మేము ఎట్లా దాని కింద సర్వైవ్ కావాలి సార్? మాకు చాలా దుర్మార్గమైన పని. అసలు ఎంత ఇబ్బంది అంటే మాకు శ్రేష్ఠ తరపున చదువుకున్న ఈ ఎస్సీ పిల్లలకి మెరిటోరియస్ స్టూడెంట్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఉన్నత విద్యకి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందో మాకు అయితే అర్థం కాలేదు సార్. అంటే నాన్ లోకల్ అని చెప్పడంలో కుట్ర ఉందంటారా? మాకైతే అదే అనిపిస్తుంది సార్. కుట్ర లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకంలో చదివిన పిల్లల్ని అదే ప్రభుత్వమే ఇక్కడ స్టేట్కి వస్తే అదే ప్రభుత్వమే సేమ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే మమ్మల్ని మళ్ళీ ఉన్నత విద్య అక్కడ అర్హత లేదు అని మీరు చెప్తే మేము ఎక్కడ ఏ దిక్కులో మేము వెళ్ళాలి సార్? మాకు అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న మా పిల్లల్ని ఇక్కడ లోకల్కి వస్తే, స్టేట్కి వస్తే నాన్ లోకల్ అని చెప్తే మేము లక్షల రూపాయలు, ₹1,00,00,000 పెట్టి చదివించుకున్న స్తోమత మాకు లేదు సార్. అందుకు మీకు ఆ నాన్ లోకల్ వల్ల మా పిల్లలు విద్యకి దూరం అయిపోతున్నారు. మేము చాలా సఫర్ అవుతున్నాం, చాలా బాధపడుతున్నాం సార్ ఈ విషయంలో అయితే. సార్ మీరు చెప్పండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అసలు మీ సమస్య ఏంటి? మా పిల్లోడు అనూస్ 1800 ర్యాంక్ వచ్చింది. హుమ్నాబాద్ వచ్చేసి బీదర్ డిస్టిక్లో చదువుతున్నాడు. ఇప్పుడు మా పిల్లోడు సెకండ్ ఇయర్. నేను జేఈమెను ఇక్కడ మన ఏపీలో రావాలంటే మాకు డబ్బులు కట్టాలా అంటున్నారు. నా లోకల్ కింద పరిగణిస్తున్నారు. మేము కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో దయచూసి మనకి గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు దాన్ని ఏదైనా ఛార్జ్ తీసుకొని వాళ్ళ మీదే ప్రెజర్ పెట్టి మాకు లోకల్గా పరిగణించాలని నేను కోరుతున్నాను. ఈ నాన్ లోకల్ సమస్య వల్ల విద్యార్థులకు జరిగే నష్టం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? సార్, యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి శ్రేష్ఠ పథకం కింద యాక్చువల్గా నాన్ లోకల్ అనేది స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. దాన్ని లోకల్గా పరిగణించాలి. లేదంటే మా విద్యార్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే కనీసం మినిమం కామెంట్స్తో ఆలోచించి ఈ జీవో నెంబర్ 20ని పునరుద్ధరిస్తారా, లేదంటే మాకు అంటే పిల్లలకు అయ్యే అమౌంట్ను తిరిగి వాపస్ ఇవ్వాలి. అసలు నాన్ లోకల్ సమస్య ఏంటి? ఈ నాన్ లోకల్కి సంబంధించింది ఏంటంటే సార్, ఇప్పుడు దీంట్లో పెద్ద కుట్ర జరుగుతుంది సార్. గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు వాళ్ళు అనేది ఇతర వర్గాలకు అంటే మేలు చేసే విధంగా ఉంది ఇది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. పక్క రాష్ట్రం తెలంగాణలో దీన్ని ఉపసంహరించుకొని లోకల్గా పరిగణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా లోకల్గా పరిగణించి దీన్ని ముందుకు తీసుకోవాలి. లేదంటే ఈ జీవో నెంబర్ 20ని కంప్లీట్గా రద్దు చేయాలి. లేదంటే అంటే పేరెంట్స్ తరపున అందరినీ ఐక్యం చేసి మరింత ఉధృతంగా ఈ చర్యలు ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏంటి శ్రేష్ఠ ఏంటి నష్టం మీకు వచ్చే నష్టం ఏంటి?
వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇవన్నీ కోఆర్డినేషన్లో నడుస్తున్నటువంటి డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ చేయాలని ఒక ఈ శ్రేష్ఠ పథకాన్ని తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము అన్నం పెడతాము, అన్నీ చేస్తాము, తర్వాత మీకు ఏదన్నా ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఇంకోటి కానీ కల్పించడానికి మీరు ఎలిజిబుల్ కాదన్న ధోరణిలో కనిపిస్తున్నారు. అంటే సెంట్రల్ ప్రభుత్వమే ఇచ్చినటువంటి స్కీమ్ను స్టేట్ గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయదయ్యా? ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇది ఆల్రెడీ అమలు ఇస్తున్నారు సీట్స్ కూడా. ఇది మీరు నాన్ లోకల్ కింద కాదు, లోకలే అని. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇట్లా పార్షియాలిటీ చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇంతవరకు తొక్కింది చాలు. ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడేమో ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మన వాస్తవంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా దీనిపైన మంచి ఒక విధంగా తీసుకొని వచ్చి నాన్ లోకల్ అనేది కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జరగకుండా స్టూడెంట్స్కి అన్యాయం చేసేటివి ఇట్లాంటివి చేయకూడదని చెప్పి. పిల్లలు ఎవరైనా ఉన్నారా ఈ పథకంలో? లేదండి, మాకు తెలిసిన వాళ్ళు, అన్న వాళ్ళు, బంధువులు చాలామంది ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. నేను కూడా నా పిల్లలకు కూడా రాపిద్దామని అనుకున్నాను. 8th క్లాస్ అవుతుంది అమ్మాయి, ప్రిపేర్ చేయించాలని అనుకున్నాను శ్రేష్ఠ పథకం ద్వారా. కానీ ఇప్పుడు చూస్తే తీరు వచ్చేసరికి నాన్ లోకల్ అనేసరికి ఇంకెందుకు పోతాను చెప్పండి? ఆడ సమస్య ఉందన్నప్పుడు సమస్యలకు ఎవరు పోతారండి చెప్పండి? ఇప్పుడు సమస్య లేకుండా పోవాలని అనుకుంటారు కదా. అందుకోసం ఈ సమస్యలన్నీ జీవో 20ని రద్దు చేసి నాన్ లోకల్ అనేది ఏం లేకుండా ఎక్కడ చదువుకున్నా కూడా మొత్తం కల్పించాలని మా ఆశ అండి. రైట్. మొత్తంగా చూసుకుంటే శ్రేష్ఠ పథకం ద్వారా అదే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కానీ ఇక్కడ నాన్ లోకల్ జీవో తీసుకొచ్చి విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నారు, మా చదువులను దూరం చేస్తున్నారు, మా కొలువులు దూరం అయ్యేటువంటి ప్రమాదంలో ఉంది. ఉన్నత చదువులు ఐఐటి, ఎంబీబీఎస్ లాంటి చదువులకి అర్హత కోల్పోతున్నారు. సో ప్రభుత్వము ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. సో రెండు రకాలుగా అయినటువంటి వివక్షత ఎందుకు వ్యవహరిస్తున్నారు? పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి విద్యార్థులకి న్యాయం చేసే పరిస్థితి ఉంటే ఇక్కడ మాత్రం అన్యాయం చేసే పరిస్థితి ఉంది. జీవో నెంబర్ 20ని తక్షణమే రద్దు చేయాలి, నాన్ లోకల్ సమస్యను తొలగించాలనేసి అక్కడ ఆ యొక్క దీనిపైన ఏదైతే సమస్య వస్తుందో దాన్ని వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.